ఇన్ని సంవత్సరాలు సీరియల్స్ చేశారు. హ్మ్. సరే మీరు చెప్పినట్టు ఒక లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక డిసిషన్ తీసుకున్నారు. హ్మ్. ఇక చాలు చాలా. ఇక చాలు అని. యాహ్! ఆ డిసిషన్ తీసుకున్న రోజు మీరు మేఘనా గారు ఏం మాట్లాడుకున్నారు? ఆహ్, సినిమా ఇండస్ట్రీ లేకపోయినా, టీవీ ఇండస్ట్రీ లేకపోయినా మనం ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ హ్మ్. అని బిజినెస్ స్టార్ట్ చేశాము. ఓకే. బిజినెస్ పెట్టుకుందాము. మన యూట్యూబ్ ఛానల్ ఉంది. హ్మ్. మనం తనొక్కటే నాకు ఫ్రీడమ్ ఇచ్చింది ఏంటంటే, నీకు ఎలా కావాలనుకుంటున్నావో అలా ఉండు. హ్మ్. నువ్వు లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో అలా ఎంజాయ్ చెయి. హ్మ్. నేను ఇలా సంపాదించు, నాకు మనీ కావాలి, లేకపోతే బాగా సెటిల్ అవ్వాలి, కోట్లు కావాలి ఎప్పుడు అడగలేదు తను నన్ను. హ్మ్. నాకు ఫ్రీడమ్ ఇచ్చింది అలాగా. సో, దాంతో నేను వెయిట్ చేశాను తప్పితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. హ్మ్. ఖాళీగా ఉన్నా కూడా నేను బేసికల్లీ డాన్సర్. యాహ్! యాహ్! అందరికి తెలిసింది కదా! హ్మ్. క్లాసికల్ డాన్సర్ చిన్నప్పటి నుంచి హ్మ్. నేర్చుకున్నా. నా బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీ ఇయర్ ఒక 2 సార్లు ట్వైస్ ఆర్ థ్రైస్ నేను యూఎస్ వెళ్ళి వస్తుంటాను షోస్‌కి. ఓకే. దసరా, దివాళీ ఆర్ మొన్న తానా కూడా డెట్రాయిట్‌లో హ్మ్. హ్మ్. జరిగింది. దానిలో కూడా నేను క్లాసికల్ పెర్ఫార్మ్ చేశాను. హ్మ్. అందరూ 2011 నుంచి ఫస్ట్ 2011లో నేను విజిట్ చేశాను. నేను, ఉదయ్ కిరణ్. ఫస్ట్ టైం నేను యూఎస్ విజిట్ చేసింది. ఓకే. 2011 నుంచి మధ్యలో కోవిడ్ ఒక 2 ఇయర్స్ గ్యాప్ తప్పితే మొన్నటి వరకు కంటిన్యూస్‌గా వెళ్తూనే ఉన్నాను. హ్మ్. అదొక ఇన్‌కమే కదా నాకు. అంటే లైక్ అవునవును. సాటిస్ఫాక్షన్ కూడా. హ్మ్. అక్కడ అప్రిసియేషన్ గాని, డాన్స్ గురించి నాకు చాలా మంచి అప్రిసియేషన్స్ వస్తుంటాయి అక్కడ. ఎన్ని సార్లు వెళ్లారు ఇప్పుడు దాకా? నాకైతే చెక్ చేయాలండి పాస్‌పోర్ట్. 2 పాస్‌పోర్ట్స్ నిండిపోయాయి. ఆ! స్టాంపింగ్ అయిపోయింది. ఇంకో పాస్‌పోర్ట్ తీసుకోవాలి. ఐ హ్మ్. మీన్ లైక్ యాహ్! చాలా ఎవ్రీ ఇయర్ 2011 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉన్నానండి. అండ్ మీ నోటి నుంచే ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి హ్మ్. యాక్చువల్‌గా నా క్వెషనరీలో లేదు. హ్మ్. మీరు ఎలాగో ఆయన టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఉదయ్ కిరణ్ గారితో మీకున్న అనుబంధం ఏంటి? నాకు ఆ రోజే పరిచయం అండి. అంటే ఓకే. వీసా ఇంటర్వ్యూకెళ్ళాము. హ్మ్. అప్పుడు పరిచయం అయ్యారు. హ్మ్. తర్వాత కలిసి జర్నీ చేసాము. న్యూయార్క్ వెళ్ళాము ఫస్ట్. హ్మ్. న్యూయార్క్‌లో ఆల్మోస్ట్ ఒక 20 డేస్ కలిసున్నాము. బాగా అటాచ్ అయిపోయాడు తను. హ్మ్. అంటే ఒక సొంత బ్రదర్ లాగా లేకపోతే ఫ్యామిలీ పర్సన్ లాగా చాలా ట్రీట్ చేశాడు నన్ను. హ్మ్. ఇంద్రనీల్, ఇంద్ర అని. ఫస్ట్ టైం నేను డాన్స్ చేసొచ్చు. తనకి నేను డాన్స్ చేస్తానని తెలీదు. ఓకే. ఒకే ప్లేస్‌లో ఉండేవాళ్ళం గానీ నేను కిందకెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. తనకి వినిపించేది కాదు. మామూలుగా వదిలేసి ఏం చేస్తున్నానో అనుకునేవాడు. బయటికెళ్ళాడేమో అనుకునేవాడు. హ్మ్. హ్మ్. స్టేజ్ మీదకొచ్చిన తర్వాత, స్టేజ్ మీద చూసిన తర్వాత పెర్ఫార్మన్స్ లిటరల్లీ స్టేజ్ మీదకొచ్చి మైక్ తీసుకొని ఐయామ్ జెలస్ అబౌట్ ఇంద్రనీల్ అని చెప్పాడు. అంటే ఓపెన్‌గా లైక్ ఎలా ఎందుకు చెప్పాడంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంద్రనీల్‌కి. ఇంత బాగా డాన్స్ చేస్తాడని ఇప్పటికి నాకు తెలీదు. నాకు చెప్పలేదు. ఇన్ని రోజులు జర్నీ చేసినా కూడా. హ్మ్. మేము ఆల్మోస్ట్ 15 డేస్ అంటే లాస్ట్ వీక్‌లో ఇంక పెర్ఫార్మన్స్ అనమాట. 15 డేస్ మేమంతా తిరుగుతున్నాము. సిటీస్ అన్నీ కవర్ చేస్తాం. సరదా తిరుగుతున్నాము. ఒక్కరోజు కూడా నాకు నేను డాన్స్ చేస్తున్నానని చెప్పలేదు. సడెన్‌గా నాకు చూడగానే అసలు అద్భుతంగా అనిపించింది. అండ్ ఇంతమంది ఫ్యాన్స్ నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం అని చెప్పి స్టేజ్ మీద చెప్పాడండి. కదా! ఎంత అంటే ఎంత ఎంత ఓపెన్‌గా ఉండాలి. ఓపెన్‌గా ఒక హీరో అయ్యుండి అవును. ఎంత సక్సెస్ చూసి అంత ఓపెన్‌గా స్టేజ్ మీద చెప్పాడు అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్. తర్వాత ఇక నేను కాంటాక్ట్‌లో ఉండడం జరిగిందనమాట. హ్మ్. ఈస్ వెరీ గుడ్ పర్సన్. ఆహ్, అంతే ఇంక అసలు కథ లాస్ట్ మినిట్‌లో నేను చూడడానికి భయమేసి వెళ్ళలేకపోయాను నేను అసలు. అంటే నాకు బాగా చాలా క్లోజ్ పర్సన్ అంటే లైక్ బాగా దగ్గరయ్యాడు అని అనిపించి డైరెక్ట్‌గా చూడాలంటే నాకు ధైర్యం చాలలేదు. వెళ్ళలేకపోయాను అసలు నేను. హ్మ్. యాహ్! అంటే సారీ ఏదో ఎమోషనల్ చేయాలనో ఏదో వేరే ఉద్దేశ్యం కాదు. యాహ్! టాపిక్ వచ్చింది యాహ్! కాబట్టి యాహ్! యాహ్! అడిగాను. సరే మనం మళ్ళీ మీ యాహ్! కెరీర్ విషయానికొస్తే ష్యూర్ అండి. ష్యూర్. ఇందాక మీరన్నారు ఇద్దరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాము. హా! సో, ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఉంది అని. అవును. సో, ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఏం చేయబోతున్నాడు ఇంద్రనీల్? దేనికోసం వెయిట్ చేస్తున్నాడు ఇంద్రనీల్? నెక్స్ట్ కెరీర్‌లో ఏంటి మీ ప్లాన్స్? ఇప్పుడు ఐ హోప్ చాలామంది డైరెక్టర్స్ చూసుంటారు అనుకుంటున్నాను హ్మ్. ఈ ఫిల్మ్. హ్మ్. ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని. ఇప్పుడు ఇంద్రనీల్ మైండ్ సెట్ ఎలా ఉంది? సో, దేనికోసం చూస్తున్నారు? సినిమాలు చేయాలనుకుంటున్నారా? లేదంటే సీరియల్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ గాదు. ఒక కొత్త పాత్రలో ఎళ్ళాలనుకుంటున్నారా? అసలు మీ అప్రోచ్ ఎలా ఉండబోతుంది ఇకపైన? ఇకపైన అప్రోచ్ అంటే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇద్దరు పీఆర్ఓస్ కాల్ చేశారండి ఓకే. సినిమా చూసిన తర్వాత. హ్మ్. డేట్స్ మేము చూసుకుంటాము, మేము మాట్లాడతాము అని చెప్పి. నేను హ్మ్. ఇంకా వాళ్ళని ఓన్లీ ఫోన్‌లోనే మాట్లాడాను. హ్మ్. ఇంకా పర్సనల్‌గా కలవలేదు. హ్మ్. కలుద్దాం అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాననమాట.
సో నా హోప్ ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా చూసుండొచ్చు, చూసారు కూడా. వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది కదా, ఈ క్యారెక్టర్కి ఇతను బాగుంటాడని డెఫినెట్గా నన్ను అనుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఆఫర్స్లో ప్రతిదీ కమిట్ అవ్వకుండా నాకు నచ్చింది అంటే నేను నిజంగా బాగుంటుంది అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు నేను చేయగలను, ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగా హైలైట్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కమిట్ అవుతాను. సినిమాలు చేయాలని ఆబ్వియస్లీ మంచి సినిమాలు చేయాలనేది నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్లో నన్ను ఎలా చూపించాలో అనేది మా డైరెక్టర్ గారు చూపించారు. అండ్ నేను నా కళ్ళతో నేను చూసుకున్నాను. మొన్న ఒకరు బల్లాల దేవా అని మెసేజ్ ఇచ్చారు. అమ్మో అసలు చూస్తుంటేనే స్క్రీన్ పగలగొట్టుకుని బయటకు వచ్చి మమ్మల్ని చంపేస్తామేమో అనిపించింది. అంత ఆ రేంజ్ లో ఉంది క్యారెక్టర్ అది. అదే అలా అనిపించింది అని చెప్పారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ వర్డ్ యూజ్ చేయగానే బల్లాల దేవా అనేది, అంటే నిజంగానే డైరెక్టర్స్ థింక్ చేసి అవకాశం ఇచ్చారనుకోండి, ప్రూవ్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఉంటాను డెఫినెట్లీ. మంచిగా బాగా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఏదో నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలన నమ్మకం నాకుంది. లైక్ డైలాగ్ వర్షన్ కానీ ఆర్ యాక్షన్ పార్ట్స్ కానీ ఏదైనా సరే చేయగలన నమ్మకం నాకుంది. దానికోసం డెఫినెట్లీ వెయిట్ చేస్తాను. మీరు ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు లేదు నా అంతగా నేను ట్రై చేయడం అనేది. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. మీరు చాలా అమాయకంగా నేను మంచి క్యారెక్టర్ చేశాను, చాలా బాగా వచ్చింది, నిజమే, అన్ని నిజమే, మంచి క్యారెక్టర్ చేసి బాగా వచ్చింది. డైరెక్టర్స్ చూసుంటారు, ప్రొడ్యూసర్స్ చూసుంటారు, నాకు ఫోన్ చేస్తారు. ఇంద్రనీళ్ళ కెపాసిటీ ఏందో తెలిసిన వాళ్ళు, ఇంద్రనీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇంద్రనీళ్ళ ప్రయాణం ఏంది, ఇంద్రనీళ్ళ ప్రస్థానం ఏంది తెలిసిన వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఈ క్యారెక్టర్కి అంత డెప్త్ ఉంది, అంత బలం ఉంది. బట్ మన ఇండస్ట్రీని మీరు ఈ స్థాయిలో నమ్మడం కరెక్ట్ అంటారా? పాయింట్ యాక్చువల్లీ పాయింట్. బట్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి నేను ట్రై చేశాను అనుకోండి, వాళ్ళు ఎక్కడైనా చిన్న చూపు చూసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూర్చోండి వస్తున్నాం అని మాట్లాడారు అనుకోండి, సరే కలుద్దాం మాట్లాడదాం, నేను అది తీసుకోలేను. లైక్ పర్సనల్గా నాకు అది నచ్చదు. ఇప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి నిజంగానే ఎక్స్పీరియన్స్ ఉంది పర్సన్ వచ్చారు కూర్చోబెట్టి మాట్లాడదాము అని చెప్పి ఒక డైరెక్టర్ కలిసి మాట్లాడితే అది వేరు. నాకు చిన్న ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు లైట్గా తీసుకున్నారు అనుకోండి, తర్వాత మాట్లాడదాం కూర్చోమని చెప్పమని ఒక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అది ఇంత మనం పేరు సంపాదించుకుని ఇండస్ట్రీలో మనం వెళ్ళి కూర్చొని అలాగా అనేది నాకు కొంచెం ఎందుకు అది ఒక్కటే కొంచెం నాకు రాదు. బట్ ఏదైనా పెద్ద ప్రొడక్షన్స్లో త్రూ ఎవరైనా కో డైరెక్టర్ గారు కాల్ చేసి రమ్మన్నారు అని అంటే డెఫినెట్లీ నేను వెళ్ళి కలుస్తాను, మీట్ అవుతాను. అలా కాల్ వస్తే సినిమా కోసం ఎంతవరకైనా ఆర్షన్ ఇవ్వడానికైనా రెడీ డెఫినెట్లీ. సో ఇప్పుడు వెళ్ళి కొత్తగా సార్ ఛాన్స్ అంటే కష్టం. మీరు చెప్పేది అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన ఆర్టిస్ట్ కాదు మీరు, 22-23 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో, పైగా అతి తక్కువ వయసులోనే ఒక స్టార్ హీరో చూడాల్సిన స్టార్డమ్ చూసేశారు మీరు. ప్రతి ఇంట్లో మీ ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి ఇంట్లో మీ కపుల్ ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటి స్టార్డమ్ చూసిన మీరు ఈరోజు కొత్తగా ఆఫీసులకు వెళ్ళి సార్ ఒక్క ఛాన్స్ అని అడగలేరు. బట్ హోప్ పాజిటివ్గా ఆలోచిద్దాం. ఏముంది, ఏదున్నా కూడా భగవంతుడు ఉన్నాడు అంతే. ఇప్పుడు ఇది వస్తుందని నేను అనుకోలేదు. వెయిట్ చేసినందుకు ఇది వచ్చింది, చేశాను, సక్సెస్ అయింది. సో అంతే, పైన భగవంతుడు చూసుకుంటాడు. ఈ జర్నీ స్టార్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు కదా. ఈ 2006లో బాగుంటుంది, ఇలాగే ఉంటుంది అని అనుకుందాం పాజిటివ్గా, తప్పే ఉంది. అండ్ నేను మళ్ళీ కాస్త సీరియల్స్ వైపు వెళ్తాను. నేను ఒక 2 months బ్యాక్ ఛత్రపతి శేఖర్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ మీకు తెలుసు. ఈజ్ మై సీనియర్ అండి. మన దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ లో సమీర్, చంద్రశేఖర్ ఉంది. ఆ క్వశ్చన్ కూడా ఉంది. మీరు అక్కడ నుంచి పారిపోయిన క్వశ్చన్ కూడా ఉంది. అవునవును, మా డాడీతో తిట్లు తిని అడుగుతాను చంద్రశేఖర్ గారు. సో మీకు ఎలాగో తెలుసు కాబట్టి నేను వారిని 2 నెలల క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు సీరియల్స్లో ఉండే అతిపెద్ద సమస్య గురించి, ఈరోజు సీరియల్స్ షూటింగ్లో ఉండే అతిపెద్ద సమస్య గురించి మాట్లాడారు. ఇప్పుడు మేమున్నాం, ప్రభాకర్ గారు, లేకపోతే నేను, అండ్ మీలాంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉన్నాం, సీరియల్స్ని నమ్ముకొని ఉన్నాము. ఆ వృత్తిని మేము ఒక అంత పవిత్రంగా భావిస్తాము. అవునండి. కాకుంటే ఈ మధ్య ఏమవుతుందంటే వాళ్ళు ఎవరో వేరే భాషల నుంచి వస్తున్నారు, కన్నడ నుంచో అక్కడి నుంచో వస్తున్నారు, ఒక్క హిట్ ఇస్తున్నారు, కాలు ఎగరేస్తున్నారు, కాలు మీద కాలు వేస్తున్నారు, షూటింగ్ జరుగుతుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూడలేక నేను సెట్లో ఉండట్లేదు, చాలా బాధ వేస్తుంది, బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారు? లక్కీగా నేను చేయలేదండి. నేను గృహలక్ష్మి చేసినప్పుడు కూడా అందరు తెలుగు ఆర్టిస్టులే. అంటే 2-3 ఉన్నా కూడా కొంచెం, అంటే మేబీ ముందే చెప్పుండి ఉంటారేమో వీడికి కొంచెం జాగ్రత్త అని చెప్పి.
నాతో అయితే ఎప్పుడు అటువంటి ప్రాబ్లం రాలేదు. బట్ వినటమే చాలా మంది ఆర్టిస్టులు చెప్తున్నప్పుడు వింటుంటాను. నా వైఫ్ వర్క్ చేసినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు, కన్నడ ఆర్టిస్టులు వర్క్ చేస్తున్నారనమాట. తను చెప్తూ ఉండేది ఇలాగా. తను అంటే నువ్వు మరి ఎలా రియాక్ట్ అయ్యావు అని అన్నా. నేను తను కూడా అంతే డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేస్తుంది. ఇలా ఉంటే ఇలా ఉండు, లేదంటే మానే, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నాతో మాట్లాడు, ఇలా డైరెక్ట్ మొహమే చెప్పేస్తుంది తను. సో నేను అంతే, నేను అస్సలు నా జోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ నా హైట్ చూసో నా దగ్గర రారేమో, కానీ వినడం మాత్రం చాలా విన్నానండి. లైక్ మీరు అన్నట్టు చాలా మారిపోయింది. లైక్ ఒక సీరియల్ చేయడం వలన నేను పెద్ద స్టార్ అని ఫీల్ అవడం అనేది వెరీ రాంగ్. నీకంటే సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళకి హిస్టరీ అంతా తెలియట్లేదు అసలు. వాళ్ళకి భాష తెలియదు, ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ ఏంటో తెలియదు. కానీ వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ని కూడా చాలా తక్కువగా చూస్తుంటారు. దాని మూలన చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఆర్ మిగతా ఆర్టిస్టులు కానీ చాలా హర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది రియాక్ట్ అవ్వాల్సింది, మెయిన్ నేర్పించాల్సింది ఛానల్స్ ఏనండి. డెఫినెట్లీ ఎవరైతే ఆర్టిస్టులను తీసుకొస్తున్నారో కన్నడ నుంచి, వాళ్ళకి ముందుగా చెప్పాల్సిన బాధ్యత వచ్చేసేసి ఛానల్ హెడ్స్ది. మీతో పాటు ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఛానల్ చెప్పాలి. అది మనం చెప్పుకోకూడదు. అరే నేను చాలా సాధించాను, నువ్వేంటి నాతో ఇలా ఉంటావు అని మనం డప్పు వేసుకోకూడదు. వాళ్ళకి సెట్లో వచ్చేటప్పుడే కో ఆర్టిస్టులు ఎవరు, వాళ్ళ రేంజ్ చేయండి, రేంజ్ కూడా కాదు, వాళ్ళు ఒక సాధించుంటారు కదా. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడ చాలా సీరియల్స్ చేశారు, నేను ఆవిడ వర్క్ చేస్తున్నాను. ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఆవిడ. జంజాల గారి ఆవిడ కూడా పాపం సీరియల్స్ లో ఆవిడ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆవిడెవరో తెలియదు వీళ్ళకి. పక్క నుంచి వెళ్ళిపోతారు, చాలా కామెడీగా మాట్లాడతారు. అసలు కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు అలాంటి ఆర్టిస్టులని. చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు. ఆవిడ చాలాసార్లు షేర్ చేస్తుంటారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇలా మాట్లాడతారు అది అని. ఆవిడ చాలా అసలు పాపం అమాయకురాలు శ్రీలక్ష్మి గారు, అసలు ఏం పట్టించుకోరు అనమాట. కానీ పట్టించుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే మానేస్తారు ఇండస్ట్రీ. వీళ్ళతో ఏంటి మనకి సోది, మనం ఇండస్ట్రీ మానేసి వేరే వర్క్ చేసుకుందాం అని చెప్పి చాలా మంది తెలుగు ఆర్టిస్టులు అలాగా బయటకు వచ్చేయడం జరిగింది. అదే బాధ అనిపిస్తుంటది. సార్ ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్, ప్లీజ్ అంటే అడగొచ్చో లేదో నేను అడగండి. అసలు ఎందుకు సార్ ఇక్కడ ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉండగా సీరియల్స్ మొత్తం ఎందుకు కన్నడ, అంటే నేను పర్టికులర్గా కన్నడ ఎందుకు అంటున్నానంటే నెంబర్ ఎక్కువ ఉంది, ఎందుకు కన్నడ ఆర్టిస్టులతో తెలుగు సీరియల్స్ నిండిపోతున్నాయి? అవసరం ఏంది? ఇక్కడ ఆర్టిస్టులు లేరా? ఇక్కడ యాక్టింగ్ రాదా? మన వాళ్ళకి పేషెన్స్ తక్కువ అనిపిస్తుంది అండి. అంటే నేను ప్రొడ్యూసర్స్ని బ్లేమ్ చేయను, డైరెక్టర్స్ని బ్లేమ్ చేయను. డెఫినెట్లీ ఛానల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ ఛానల్స్ ఉన్నాయో సీరియల్స్ తీసేవాళ్ళు, వాళ్ళకి కొంచెం ట్రై చేస్తే డెఫినెట్లీ ఉంటారు మన తెలుగులో. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు యాక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇంకొకటి నేనేమనుకుంటానంటే, నేను విన్నది కూడా బయట ఏంటంటే, అక్కడ కొంచెం కన్నడ పేమెంట్స్ ఆర్ వెరీ లెస్ మన తెలుగులో పోలిస్తే. అక్కడ తక్కువకి వస్తారు అనే ఉద్దేశంతో తీసుకొస్తారు. ప్లస్ ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోమన్నా వాళ్ళు ఎలా కొంచెం మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడతారు. అంటే లైక్ ఇలాంటి వెస్ట్రన్ వేర్ కొన్ని వేసుకోవాలన్నా, లేకపోతే కొంచెం ఆ స్టైల్ మెయింటైన్ చేయాలన్నా కొంచెం ఇది ఇబ్బంది పడతారు. అక్కడ వాళ్ళు కొంచెం బాగానే క్యారెక్టర్ తగ్గట్టు మంచిగానే స్టైలిష్గా వేసుకోమన్నా అలాంటివి వేసుకుంటారు బట్టలు. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటారని నా ఇది. లైక్ వాళ్ళతో కొంచెం చేస్తే ఈజీ ఉంటుంది కదా జాబ్ అని చెప్పి. ప్లస్ వాళ్ళది కూడా ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ సీరియల్ హిట్ అయింది అనుకోండి, సెకండ్ సీరియల్ వాళ్ళు కూడా సేమ్ రెమ్యునరేషన్ అడుగుతున్నారు. అవును, సేమ్ రెమ్యునరేషన్ పెంచుతారు, మళ్ళీ అదే అకామిడేషన్ వేరే మళ్ళీ మార్చమని అడుగుతారు. బట్ ఏదేమైనా అండి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం ఆర్టిస్ట్ అనేవాడు ప్రూవ్ చేసుకుంటేనే, అది కన్నడ ఆర్టిస్ట్ కానీ తెలుగు ఆర్టిస్ట్ కానీ ప్రూవ్ చేసుకుంటేనే వాడికి ఛాన్స్. అదర్వైజ్ వాడికి నెక్స్ట్ సీరియల్ కూడా లేదు, హీరో కానీ హీరోయిన్ కానీ. ఇంకా ఫోర్స్ఫుల్గా రుద్ది మనల్ని, అంటే ఇప్పుడు ఈజీ అయిపోయిందిలేండి యాక్టింగ్. టీవీ సీరియల్స్లో కెమెరా యాక్ట్ చేస్తుంది కానీ ఆర్టిస్టులు ఎక్కువ యాక్ట్ చేయట్లేదు. సారీ టు సే, ఇంతకుముందు నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, మొగల్ రేకులు, చక్రవాకం, మంజులా నాయుడు గారి డైరెక్షన్లో చేయడం మూలాన మేము నేర్చుకుంది ఏంటంటే ఆర్టిస్టులు యాక్ట్ చేసేవాళ్ళం. అది ఎప్పటికీ ప్రౌడ్గా చెప్పుకుంటాను. బట్ కెమెరా యాక్ట్ చేసేది కాదు. ఇప్పుడు ఏంటంటే కెమెరా షాక్ అనగానే, ఏడుపు అనగానే కెమెరా తిరిగిపోతుంది, కెమెరా ఎలా వెళ్ళిపోతుంది, ట్రాలీ వెళ్ళిపోతుంది, ఫ్రేమ్ మారిపోతుంది, మ్యూజిక్ వచ్చేస్తుంది. ఆర్టిస్ట్ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నుంచుంటే చాలు, కళ్ళు పెద్ద చేసి నుంచుంటే చాలు, యాక్ట్ చేసేసినట్టే. దాంతో క్రేజ్ వచ్చేసింది అనుకుంటారు మన వాళ్ళు, దాంతో నేను స్టార్ అయిపోయాను అనుకుంటారు. వేర్ ఇస్ పర్ఫార్మెన్స్ అండి. సో ఎవరిని కించపరచాలని కాదు, బట్ ఉన్న రియాలిటీ చెప్తున్నాను. ఉన్న రియాలిటీ చెప్తున్నాను అంతే. అండ్ మళ్ళీ మూవీస్ విషయానికి వస్తే, ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది. సో సీరియల్స్లో మీరు చూడని సక్సెస్ లేదు, మీరు చేయని క్యారెక్టర్ లేదు,
మీకు తెలియని స్టార్డమ్ లేదు. సీరియస్ విషయం పక్కన పెడితే సినిమాలు ఇప్పుడు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి మీ మైండ్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇలాంటి ఒక క్యారెక్టర్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి. సో ఏది ఉంది అది mind లో? ఇది చూసిన తర్వాత ఈ శంబాలలో నా క్యారెక్టర్ నేను చూసిన తర్వాత డెఫినెట్లీ ఒక సైకో విలన్ చేయాలని కోరిక అయితే బాగా ఉంది. డిఫరెంట్గా ఆర్ మంచి పవర్ఫుల్ రోల్ ఇలాంటి పవర్ఫుల్ రోల్ ఏదైనా సైకో క్యారెక్టర్ కానీ మ్మ్. అంటే పెద్ద హీరోస్తో ఆపోజిట్గా చేస్తే ఎలా ఉంటుంది అసలు, ఇంత ఫిజిక్ బాగుంటుంది కదా కాంబినేషన్ అని నాకు మ్మ్. అనిపించింది. అలాంటి ఒకటి ఇంతకుముందు ఒక డ్రీమ్ ఉండేది, అది నేను కే విశ్వనాథ్ గారితో మాట్లాడాను యాక్చువల్లీ. మ్మ్. కే విశ్వనాథ్ గారు ఒక సీరియల్ చేశారు, ఒకే ఒక సీరియల్ చేశారు, సూర్యపుత్రుడు అని. మ్మ్. దానిలో నేను ఆయనకి తన కొడుకుగా చేశాను అనమాట. చాలా మంచి సీరియల్ జర్నీలో వచ్చింది, చాలా నేర్చుకున్నాను కూడా. మ్మ్. ఆయన ఒక సొంత బిడ్డలా పక్కన కూర్చోపెట్టి ఆయన ఎక్స్పీరియన్స్లు మాతో షేర్ చేసేవాళ్ళు. మ్మ్. అది చాలా హ్యాపీని ఇచ్చేది నాకు. ఆయనకి వెళ్ళి నేను ఒక ప్రొడ్యూసర్ దొరికారు, ఒక డాన్స్ సబ్జెక్ట్, నేను డాన్స్ అనే కదా చేద్దామా అని అడిగాను. అవునా? అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు ప్రొడ్యూసర్ దొరికారని చెప్పావు, ఆ ప్రొడ్యూసర్ స్ట్రాంగ్గా మ్మ్. నిలబడతారా, మ్మ్. ఒక మాట చెప్పు నాకు చాలా. మ్మ్. నాకు కొంచెం డౌట్ వచ్చింది ఆయన అలా అడిగేసరికి. మళ్ళీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట. అడిగితే చేద్దామన్నారు కానీ బట్ ప్రొడ్యూసర్స్ ఆలోచనలు వేరే ఉన్నాయి. మ్మ్. దాంతో నేను డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. బట్ కే విశ్వనాథ్ గారితో జర్నీ మాత్రం అప్పుడు మిస్ అయిపోయాను అనిపించింది. అంటే నిజంగా చేస్తుంటే ఆయన వర్క్ చేస్తా అన్నారు, ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ ఉంటే నేను డెఫినెట్లీ నీకు అంటే support ఆయన చేస్తాను. అడగడంలో తప్పు లేదు. ఇప్పుడు అంతటి లెజెండ్ డైరెక్టర్ ఆయన ఒక ఎన్నో ప్రాజెక్ట్ చూసుంటారు. స్టార్ట్ చేసి Yeah, yeah. అది గబక్కన వాళ్ళు స్ట్రాంగ్ గా లేక మిడిల్ ఆగిపోతే ఎగ్జాక్ట్లీ. సో అది వీళ్ళందరికీ ఏం కాదు, అవును, అది బ్యాడ్ నేమ్ ఎవరికి ఆయనకు వస్తుంది. ఆయనకు వస్తుంది. సో ఆయన అడగడంలో ఆయనకు కరెక్ట్. తెలుసు, నా డాన్స్ వీడియోస్ చూశారు. నేను పర్ఫామ్ చేస్తుండగా ఒకసారి రవీంద్ర భారతిలో మంజు భార్గవ్ గారితో, అది కూడా ఓకే. నేను మంజు భార్గవ్ గారు డాన్స్ చేస్తున్నాము రవీంద్ర భారతిలో, ఆయన గెస్ట్ గా వచ్చారు అనమాట. ఆయన అప్పుడు ఆయన అక్కినేని నాగేశ్వర గారు వీళ్ళందరూ గెస్ట్ గా వచ్చారు, బాగా అప్రిషియేట్ చేశారు. ఈ మధ్యకాలంలో అంటే లైక్ అబ్బాయిలు డాన్స్ చేస్తే అంత అందంగా ఉంటుంది అనేది నిన్ను చూసిన తర్వాత అర్థమైంది. ఆఫ్టర్ మూవీస్ నేను చూసినప్పుడు కంటే ఇప్పుడు నీ ఫిజిక్కి నువ్వు అసలు అలా చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి చాలా బాగా అప్రిషియేట్ చేశాను అనమాట. ఆ ఛాన్స్ మిస్ అయ్యాను. బట్ ఇప్పుడు ఇంకా శంబాలా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్స్ ఏంటంటే మంచి నెగిటివ్ రోల్స్ వస్తే, ఫుల్ లెంత్ కొంచెం మంచి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇందాక అన్నారు ఇప్పుడు హీరోల పక్కన అలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే ఆపోజిట్ ఫేస్ టు ఫేస్ భలే ఉంటుంది అని చెప్పేసి. Yeah. మీరు నిజంగా నమ్ముతున్నారా హీరోలు మిమ్మల్ని వాళ్ళ పక్కన పెట్టుకుంటారని ఫిల్మ్లో? ఏమండి నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు స్టోరీస్ హీరో అండి, వాళ్ళు హీరో 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 అంటే స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఓకే, నేను కాదనట్లేదు. కానీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయగలిగితే నిజంగా నాలాంటి వాళ్ళని నేను పక్క నుండి వాళ్ళు నాకు ఛాన్స్ ఇస్తే, పెద్ద హీరోస్ కానీ లేకపోతే స్టార్డమ్ అంటే నాకు క్వశ్చన్ అర్థమైంది ఎందుకు అడిగాను. నాకు అర్థమైంది వాళ్ళు పెట్టుకుంటారో లేదా అనే డౌట్ నాకు తెలుసు. ఎందుకు చెప్పండి. డామినేట్ చేస్తారు ఆ హైట్ ఆ విగ్రహం పక్కన నిలబడితే ఎవరైనా ఎట్లా అంటారు. మనం జనాలకు నచ్చింది కదండి చూపించాల్సింది. ఇప్పుడు హీరో విలన్ ఇప్పుడు ఇద్దరు పోటీగా ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు బాగున్నారు అనుకోండి ఫ్రేమ్ లో, డెఫినెట్లీ జనాలకు నచ్చుతుంది కదా చూడటానికి. కరెక్ట్. ఇప్పుడు శంబాలా శంబాలా మూవీలో ఇప్పుడు నేను ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యానంటే ఆదితో చేసేటప్పుడు ఎక్కడ కూడా తను నన్ను కొట్టద్దు, లేకపోతే నన్ను ఇలా పట్టుకో, లేకపోతే నాతో ఇలా చేయి అని ఇప్పుడు ఏ రోజు కూడా నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టాల మా ఇద్దరు ఫైట్ సీన్స్ లో. సో హీఈస్ ఆల్సో స్టార్ కిడ్, తను కూడా సక్సెస్ చూస్తున్నాడు. అవును, ఫస్ట్ మూవీ సూపర్ హిట్, చాలా పెద్ద హిట్. తను ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాడు. అవును, వాళ్ళ వాళ్ళ తాతగారితో కూడా నేను యాక్ట్ చేశాను. అవునా? పీజే శర్మ గారితో దానవీర సూర్యకర్ణ అని చెప్పి ఒక సీరియల్ అనమాట ఎస్వీబీ ఛానల్లో, దానిలో కర్ణుడిగా చేశాను నేను. ఆయన దానిలో వర్క్ చేశాను, నాకు తాతగా చేశారు దానిలో. తర్వాత సాయి కుమార్ గారితో వర్క్ చేశాను. ఎక్కడ కూడా నాకు వాళ్ళల్లో కల్మషం కనిపించలేదు. అంటే లైక్ చాలా ఫ్రెండ్లీగా వెరీ అసలు అంటే అందరినీ ఆదరిస్తారు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు నేను ఫైట్ చేసేటప్పుడు కాలుతో కొట్టినప్పుడు లేక తిప్పి పడేసేటప్పుడు ఏమీ అనలేదు, బాగా చేశారు అన్నారు అంతే. ఈవెన్ నేను ఆరెంజ్లో రామ్ చరణ్తో వర్క్ చేసేటప్పుడు కూడా రామ్ చరణ్ గారితో కూడా తను నేను పుష్ చేసేటప్పుడు కూడా కొంచెం పర్లేదు గట్టిగా పుష్ చేయండి, తొయ్యండి గట్టిగా అని చెప్పి తను చాలా సపోర్ట్ చేశారు. అలా కొంతమంది హీరోస్ ఎంకరేజ్ చేస్తారు. అది హీరోయిజం అంటే. ఎగ్జాక్ట్లీ. పక్కనున్న ఆర్టిస్ట్ కూడా స్పేస్ ఇవ్వడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలా కొంతమంది హీరోస్ ఎందుకు లేరు చెప్పండి, డెఫినెట్లీ ఉన్నారు. బట్ వాళ్ళు తలుచుకుంటే డెఫినెట్లీ నేను కూడా మంచి విలన్ అవుతాను ఇండస్ట్రీలో అని నా ఆశ అంతే. అంటే ఇందాక నుంచి మీ హైట్ గురించి మాట్లాడుతుంటే తెలియకుండా నా చూపు మీ షూ వైపు వెళ్ళిపోతుంది. ఆ షూ ఏందండి బాబు, అంత సైజ్ ఉంది, ఏంది ఆ సైజ్ ఎంత? అది 15 అండి. 15?
ఇంతకుముందు 14th అడ్జస్ట్ అయ్యామండి, ఇప్పుడు 15 సైజ్ దొరుకుతుంది మంచిగా. అంటే ఇక్కడ దొరకట్లేదు, ఇండియాలో దొరకట్లేదు. నేను ఎప్పుడు యూఎస్ వెళ్ళినా తెచ్చుకుంటుంటాను అనమాట. సో నా మరదలు కూడా అక్కడే ఉంటుంది. సో నా మరదలు వచ్చినప్పుడల్లా అక్కడి నుంచి షూస్ తీసుకొస్తుంటది. ఇప్పుడు మీకు షూ కావాలంటే ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళాలి, యూఎస్ వెళ్ళాలి, యూఎస్ ఇండియాలో దొరకదు. అంటే ఇండియాలో ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ లో 14 సైజ్ వరకు దొరుకుతుంది. 14 ఏంటంటే కొంచెం పర్లేదు, కంఫర్టబుల్ గా ఉందని. అది కూడా సరిపోవట్లే. 15 సైజ్ అయితే నాకు కరెక్ట్ గా సైజ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. షూ సైజ్ ఎంత అసలు మీ హైట్? 6'4". 6'4". Yeah. ఇండస్ట్రీలో ఉన్నారు ఎవరైనా 6'4"? వరుణ్ అనుకుంటున్నాను నేను, నాగబాబు గారు వాళ్ళ అబ్బాయి వరుణ్ ఇస్ 6'4" కదా. మేబీ నాకు ఐడియా ఐ లేదు. డోంట్ నో, నేను 6'4" అని అనుకుంటున్నాను. బట్ మిగతా వాళ్ళు అయితే నాకు తెలియదు అసలు 6'4". అందుకే అంటున్నాను, అలాంటి వాళ్ళ పక్కన నేను కూడా విలన్గా చేస్తే ఇప్పుడు రాణా గారు కానీ ప్రభాస్ గారు కానీ అలాంటి వాళ్ళ పక్కన నేను కూడా విలన్గా ఉండుంటే చేస్తే ఎలా ఉంటుంది అనే స్క్రీన్లో చూసుకుంటే డిఫరెంట్ మ్యాజిక్. అది చూసే వాళ్ళకి కూడా నచ్చుతుంది డెఫినెట్లీ. ఆపోజిట్ హైట్ పర్సనాలిటీస్ ఉంటే రెండు అసలు అదిరిపోతుంది కదా ఫ్రేమ్. కరెక్టే, కానీ మీ కష్టం మాత్రం ఎవరికి రాకూడదు. ఎందుకు? షూ కొనాలంటే ఫారెన్ అవన్నీ నేను చూసుకుంటానండి. నేను ఎలాగో నాకు అక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, నేను తెచ్చుకుంటుంటాను కాబట్టి. మీరు ఈ షూ వల్ల నేను ఛాన్స్ పోయింది అనుకో, మీ సైజ్ షూ దొరకలేదు, అలా కామెడీగా అయిపోకుండా ఉంటే చాలు. కాస్ట్యూమ్ వాళ్ళకి అందరికి ఎందుకు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా శంబాలలో కూడా కాస్ట్యూమ్ నాకు స్పెషల్ గా వాళ్ళు కుట్టించారు మంచిగా. నా సైజ్ చెప్పులు తయారు చేయించారు వాళ్ళు, లెదర్ చెప్పులని తయారు చేయించారు నా సైజ్ కరెక్ట్ గా. అని మేనేజ్ చేయొచ్చు మంచిగా. ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశారు. సో ఆ షూటింగ్లో మీకు ఏదన్నా ఒక మంచి మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉందా చరణ్ గారితో? చరణ్ గారు వెరీ అసలు కామ్ అండి. లైక్ తన వర్క్ ఏంటి తను చూసుకుని, అసలు నేను ఇంట్రోవర్ట్ అని అంటే నాకు అనిపించింది అప్పుడు చూసినప్పుడు. ఒకసారి క్యారవాన్ నుంచి దిగుతుంటే జెనీలియా అండ్ చరణ్ ఇద్దరు కూడా అక్కడ కూర్చున్నారు. నేను క్యారవాన్ నుంచి దిగుతుంటే అక్కడ తెలుగు ఆడియన్స్ వచ్చి నాతో ఫొటోస్ దిగారు అనమాట, గుర్తుపట్టి ఫ్యాన్స్. అప్పుడు జెనీలియా అడిగింది, ఈజ్ ఈ స్టార్ ఆర్ వాట్ అని. చరణ్ అప్పుడు చెప్పారు, ఇస్ ద సీరియల్ స్టార్, తనకు మంచి ఫేమ్ ఉంది అది తను అలా చెప్పడం జరిగింది అనమాట జెనీలియాకి. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీ స్టార్డమ్ ఆయనకి తెలుసు? తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంది పెద్ద ఫ్యాన్స్ అండి మన మొగల్ రేకుల సీరియల్ కి. చాలా వాళ్ళ అమ్మగారు అందరు బాగా చూస్తారు. అండ్ యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పిన తర్వాత చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మేఘనా గారు కూడా వస్తున్నారా? లేదంటే ఆయన సినిమా తీసాడు, సినిమా బాగా సక్సెస్ అయింది, ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, అందుకని ఇంటర్వ్యూకి వస్తుంటే అయితే నేను మేఘనాని తీసుకురావడానికి ఏమి నీళ్ళు నేను ఏ ప్రమోషన్కి వెళ్ళినా ఈ సినిమాకి, ఏ ఊర్లు తిరిగినా, విజయవాడ, గుంటూరు, అందరు జనాలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరు కూడా మేడం గారిని తీసుకురాలేదా ప్రతి ఒక్కరు అదే అడిగారు. అంటే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతానండి. ఎందుకనంటే షీఈస్ వెరీ ప్యూర్ సోల్ అనమాట. లైక్ అలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం లైఫ్లో. నేను చాలా అదృష్టవంతుడిని. మనం ఒక ఇంటికి వెళ్తే ఒక పాజిటివ్ వైబే, ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్, పీస్ ఇవన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళామంటే ఎంత స్ట్రెస్ ఉన్నా బయట మనం ఇంటికి వెళ్ళామంటే అవన్నీ ఉంటాయి అనమాట. ప్లస్ తను అసలు ఇప్పుడు నా లైఫ్లో అసలు ఏది డిస్టర్బ్ చేయదు. నువ్వు ఇలా ఉండు, ఇలా చేయి, నువ్వు ఇలా బతుకు అని చెప్పి ఏది రిస్ట్రిక్షన్స్ పెట్టదు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని అంటుంది. అలా అని మనం అది అడ్వాంటేజ్గా తీసుకుని మనం తప్పులు చేయమన్నమాట. సో ఆ నమ్మకం ఉంటుంది నాకు, అది చాలా ఇష్టం తనలో. అంటే మేమిద్దరం అంతే లైఫ్లో. ఇంకా మాకు ఇంకెవరు అక్కర్లేదు, మేమిద్దరం ఉంటే ప్రపంచం మేమిద్దరమే. ఇంకా వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అసలు మాకేం అనిపించదు. ఒకరికొకరు తను లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే తను ఉండలేదు అంతే. నేచురల్గా ఇండస్ట్రీలో నేను చాలామందిని చూస్తుంటాను, చాలామంది ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో చాలామంది లేడీ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ అంటే నాకు చాలా రెస్పెక్ట్. వీరిలో మేఘనా గారు అంటే ఇంకో స్టెప్ ఏంటంటే ఎక్కువ ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను ఒకసారి యూట్యూబ్ సంథింగ్ ఏదో చూస్తుంటే ఫీడ్ ద హంగ్రీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ, యాక్చువల్గా నాకు అప్పుడు తెలిసినప్పటికి ఏంటంటే మేఘనా గారే చాలా సఫర్ అవుతున్నారు, హెల్త్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ చాలా సఫరింగ్లో ఉన్నారు. అలాంటి టైం కూడా చాలామంది పిల్లల కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళకి ఆకలి తీరుస్తాం చాలా కష్టపడుతున్నారు. ఈవెన్ అప్పటికి మీకు యూట్యూబ్ ఛానల్ లేదు, మీరు ఎక్కడా ప్రమోషన్ చేయలేదు. మాలాంటి సినిమా జర్నలిస్టులకు తప్పించి చాలామంది బయట ప్రపంచానికి తెలియదు ఆ ప్రోగ్రామ్. ఆ రోజు నాకు మేడం మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది.
సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? రన్ అవుతుందండి, మంచిగా రన్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తాం మనం. అంటే యాక్చువల్లీ కంటిన్యూస్గా చేయాలని ఉంది, బట్ దానికి కొంత సపోర్ట్ కూడా కావాలి మనకి, ఫినాన్షియల్గా అండ్ ఆల్. బట్ మనకు తోచినంతలో మనం ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తుంటాము. ఎక్కడ ఆపట్లేదు, బికాజ్ తనంత బిజీగా ఉన్నా కూడా తనకి ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్ బిజినెస్ ఉంది. షీఈస్ అ ప్రొపరేటర్. 2 years అవుతుంది, చాలా బాగా రన్ అవుతుంది. అందుకే తను ఏ సీరియల్ కూడా వర్క్ చేయట్లేదు. ఆఫర్స్ వస్తున్నా కూడా తను వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఓకే. బికాజ్ మనం ఒక 10 మందికి ఉపాధి కలిగించాం. మన దగ్గర 10 మంది వర్క్ చేస్తున్నారు ఎన్ఎం ఫుడ్స్లో. ప్లస్ రీసెంట్గా వాళ్ళు ఒక క్రేజీ కపుల్స్ అని ఒక మాకు బ్యాచ్ ఉంది అనమాట. అవునవును, యూట్యూబ్లో వీడియోస్ కదా. మేము ముగ్గురం బాగా క్లోజ్ కపుల్స్, 3 కపుల్స్. ఓన్లీ గర్ల్స్, ఈ 3 girls పెట్టి కొత్త బిజినెస్ లాంచ్ చేస్తారు మనం ఫస్ట్. హౌస్ ఆఫ్ శివాసం అని చెప్పి ఒక బొటిక్, ఓకే, లైక్ ఆన్లైన్ క్లాదింగ్ అనమాట. త్వరలో వాళ్ళకి మా సపోర్ట్ తోనే, మా ముగ్గురు సపోర్ట్ తో వాళ్ళ ముగ్గురు కూడా లేడీస్. చాలా మంచి విషయం. యా, ఇప్పుడు ఒక 6 months లో అయినా అట్లీస్ట్ ఒక స్టోర్ ఓపెన్ చేయాలనేసి మా కోరిక. అసలు నిన్న Jan 1st రోజు ఓపెన్ చేయగానే అసలు వాట్సాప్ క్రాష్ అయిపోయి కొన్ని 1,000 మెసేజ్లు అనమాట. క్రాష్ అయిపోయింది, బిజినెస్ అకౌంట్ అది కూడా క్రాష్ అయిపోయింది. మళ్ళీ నిన్న ఓపెన్ అయింది, మళ్ళీ నిన్న కూడా అన్ని మెసేజ్లు సరికి క్రాష్ అయిపోయింది. ఇక అంటే క్రేజ్ ఎలా ఉంది చూడండి బయట వాళ్ళ ముగ్గురికి. ఈ క్రేజీ కపుల్స్ కి మంచి క్రేజ్ ఉంది. సో తనకి చాలా బిజినెస్ ఉమెన్ గా చాలా ఇష్టం అనమాట, తను ప్రూవ్ చేసుకోవడం అనేది. ఎలాగో ఎన్ఎం ఫుడ్స్ లో తన ప్రొపరేటర్ ఫుడ్ బిజినెస్ మంచి పేరు తెచ్చుకుంది, బాగా సక్సెస్ అయింది. అండ్ ఇలాగే ఇది కూడా హౌస్ ఆఫ్ శివాసం అని చెప్పి కొత్తగా పెట్టారు కాబట్టి నేను వాళ్ళు బ్లెస్ చేస్తున్నాను అవ్వాలని చెప్పి. పర్టికులర్గా నేను మీరు క్వశ్చన్ అడిగిన దానికి నేను ఆన్సర్ దేనికి వచ్చింది అసలు ఇది? అదే సేవ, పిల్లలకి నీడ్ ఫర్ ఫీడ్ ద హంగ్రీ. సో తను యాక్టివ్గా తను ఎంత బిజీగా ఉన్నా కూడా, లైక్ ఇన్ని బిజినెస్లు ఉన్నా కూడా, తను చేస్తున్నా కూడా పక్కన ఇది మాత్రం మర్చిపోదు. ఈ ఫీడ్ ద హంగ్రీ అనే ది పేజ్ ద్వారా, ఫీడ్ ద హంగ్రీ అనే మన ఆర్గనైజేషన్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తుంది. కొంతమందికి స్కూల్ ఫీజెస్ పే చేస్తుంది. ఆటిస్టిక్ పీపుల్కి కొంతమందికి సర్వ్ చేస్తుంది. అంటే మంత్లీ ఇంతని, లేకపోతే ఇయర్లీ వన్స్ అని వాళ్ళకి ఫీజ్ పే చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ మనం బయట చెప్పుకోకూడదు యాక్చువల్గా. మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు, నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి. అండ్ ఈ మధ్య ఒక ఊరికి కూడా ఏదో వాటర్ సర్వీస్, ఒక విలేజ్ మన ఆంధ్ర సైడే ఒక విలేజ్ లో 10 kilometers వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకునేవాళ్ళు అండి, మోసుకుని వచ్చేవాళ్ళు. చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఆ ఊర్లో ఒక 4 lakhs పెట్టి ఒక వాటర్ ట్యాంక్ కట్టించింది ఫీడ్ ద హంగ్రీ త్రూ. అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. అలా ఆ 10 kilometers వెళ్ళి వాటర్ తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు. అలాంటిది అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించడం వల్ల వాళ్ళ ప్రేయర్స్ చూడాలి అసలు మీరు. ఆ స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అందరూ వాళ్ళు అభిమానించే తీరు కానీ, మేఘ్నాని నన్ను చాలా హ్యాపీ అయిపోయారు. మేము ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు క్రాకర్స్ కాల్చి ఊర్లో. అంటే నా బాధ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఆయన చేయలేకపోయాడు. మేము కంప్లైంట్ రేస్ చేసాం కూడా, ఈ ఊర్లో ఈ సిచ్యువేషన్ ఉంది, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పానన్నా కూడా ఆ ఎమ్మెల్యే చేయలేకపోయారు. ఆల్మోస్ట్ ఒక 400 families ఉంటాయి అక్కడ ఆ విలేజ్లో. సో అక్కడ మనం ఒక వాటర్ ట్యాంక్ మంచిగా, ఇది మినరల్ వాటర్, నార్మల్ వాటర్ కూడా మినరల్ వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. అండ్ మంచిగా 2 tanks అనమాట. చాలా ఇప్పటికి మేము ఎవ్రీ మంత్ మేము కనుక్కుంటూనే ఉంటాం ఎలా జరుగుతుంది అక్కడ, వర్క్ బాగుందా లేదా అని చెప్పి. యాక్చువల్గా నాకు ఇదే అర్థం కాదు సెలబ్రిటీల విషయంలో. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం చేశారు, మీరు ఎక్కడా చెప్పుకోవట్లేదు. ఏదో టూర్ వెళ్తారు, మేము మేఘాలయ వెళ్ళాము, నాగాలాండ్ వెళ్ళాము, అలా చెప్పుకుంటారు. అది నచ్చని వాడు ఎవడో వచ్చి కామెంట్స్ ఏదో చేస్తారు. బట్ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇది బయటికి రావట్లేదు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ముందు ఒక సందర్భం వచ్చి మాట్లాడుకున్నాం, సుమా గారు మీరే చెప్పారు, సుమా గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారో లెక్క ఉండదని చెప్పేసి. వారు కూడా ఇవన్నీ బయటికి చెప్పుకోరు. ఇండస్ట్రీ నుంచి ప్రజల మద్దతుతో స్టార్గా ఎదిగి బయట ఇన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు చెప్పుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఒకటి ఉందండి, ఒక ప్రాబ్లం ఏముందంటే జనాల్లో, అంటే కొంతమందిలో, నేను జనాలు అందరు జనాలు, కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని వాళ్ళు తినేస్తారు అమౌంట్ అనే ఒక టాక్ ఎలా వెళ్ళిపోతుందంటే చాలా చీప్గా అనిపిస్తుంది. అలాంటి అంటే కొంతమంది గొప్పల కోసం చేస్తుంటారు అంటారు. ఎందుకు గొప్పల కోసం ఎందుకు చేసుకోవాలి? మన మనశ్శాంతి కోసం. ఇండస్ట్రీలో మీకు లేని గొప్ప ఏంది, మీకు లేని పేరేంది? అదే అంటున్నారు. అంటే ఇలా చేసి కొంచెం ఏదో సాధించాలనుకుంటున్నారు అని జనాలు కొంతమంది తెలియక ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ట్రోల్ చేస్తారు. మనం పట్టించుకోమనుకోండి, బట్ స్టిల్ ఏంటంటే గుప్తదానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా. పని అవ్వడం ముఖ్యం. మనం పబ్లిసిటీ కోసం మనం చేయట్లేదు, పని అయిందా లేదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, అది ఇంపార్టెంట్.
దట్స్ ఇట్. సో ఎందుకంటే ఈ టాపిక్ని ఇంత నేను పర్టికులర్ అవడానికి కారణం ఏంటంటే ఇది ఒక మంచి పని. ఇది బయటికి తెలిస్తే ఇంకో 4 చేతులు మీకు తోడవచ్చు, ఆఫ్ కోర్స్ ఇంకో పెద్ద కార్యక్రమం జరగవచ్చు. చేయొచ్చు. సో దానికోసం అడిగాను. డెఫినెట్లీ ఇప్పుడు నేను అది నా సర్కిల్లో నేను చెప్తుంటాను. ఎలా అంటే పర్సనల్గా ఎవరైనా ఇప్పుడు యూఎస్లో నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా, లేకపోతే ఇన్స్టా త్రూ ఎవరైనా మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా, మనం పోస్ట్ పెట్టినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. మేము కూడా జాయిన్ అవుతామండి, అందరం కలిసి చేద్దామని చెప్పి. చాలా మనకి ఇప్పుడు 1-2-3 వస్తున్నారు మంచిగా అలాగా. అలాంటి వాళ్ళు మనకి హెల్ప్ చేశారనుకోండి, ఆల్ టుగెదర్ మనం కలిసి హెల్ప్ చేయొచ్చు. సో అలాంటివి వస్తుంటాయి, అలాంటివి జరుగుతుంటాయి, కొన్ని చేస్తుంటాము. యా, కాకపోతే ఇది మాత్రం బాగానే నడుస్తుంది. సూపర్. యా. అండ్ నాకు మేఘనా గారి గురించి ఒక లాస్ట్ క్వశ్చన్. Yeah. సో ఆ టాపిక్ క్లోజ్ చేసేద్దాం ఇంకా. మేఘనా గారిని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అవునండి. బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ ఏందో మీకు తెలుసు. యా. వాటన్నిటి గురించి వదిలేద్దాము. ఇప్పుడు వాటన్నిటికీ సమాధానం అని నేను చెప్పను, కానీ ఆ ఫేజ్ నుంచి మేఘన ఆ రోజు నా లైఫ్లో కానీ లేకుండా ఉండుంటే నేను అక్కడే ఆగిపోయేవాడిని అని ఒక సందర్భం ఎదుర్కొని ఉంటారు కదా 20 ఏళ్ళలో. అలాంటి ఒక సందర్భం మేఘనా గారు మీ పక్కన ఉండడం వల్లే మీరు ఆ సమస్య నుంచి బయటపడ్డ ఆ సందర్భం ఏదన్నా ఒకటి షేర్ చేస్తారు? ఒకటి కాదండి. నాకు పర్టికులర్గా ఒకటి చెప్పండి. ఎందుకంటే సారీ సార్, నేను ఈ వర్డ్స్ వాడొచ్చో లేదో నాకు తెలియదు. మనిషి అంటే రంగు కాదు, మనిషి అంటే ఎత్తు కాదు, మనిషి అంటే బరువు కాదు. మనిషి అంటే ఆ మనిషికి బేసిక్గా వచ్చే గౌరవం కావాలి, ఆ మనిషికి బేసిక్గా ఉండే ఆ విలువ ఇవ్వాలి, వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి. సో మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయాలి ప్రతి ఒక్కరు. సో ఈరోజు సమాజంలో లేదు. ఆ మనిషి మీ జీవితంలో ఉండడం వల్ల వచ్చిన లాభం ఏందో అందరికీ తెలియాలి. ఫస్ట్ ఇప్పటికీ నేను లైఫ్లో మర్చిపోలేని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నాన్నగారు November 2 చనిపోయారు యాక్చువల్లీ. సార్ లాస్ట్ ఇయర్ November 2. నేను ఆ రోజు ముందు రోజు వరకు మాట్లాడుతున్నాను, చక్కగా ఉన్నారు, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, అవన్నీ కూడా మేఘనానే చేస్తుంది. ఇక్కడ ఉండి ఒక కోడల్లా కాకుండా ఒక కూతురుగా చూసుకునేది. సూపర్. మా పేరెంట్స్ని మొత్తం తనే చేసేది. తనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ అన్నీ చేసేది. ముందు రోజు కూడా నాకు పర్ఫామ్ చేసిన తర్వాత నాకు ఫొటోస్ పెట్టినా, ఎవరెవరు ఏమన్నారో చెప్పు, ఆయన ప్రతిదీ స్టేటస్ పెట్టుకుంటారు. నేను ఏ డాన్స్ షో చేసినా ఎక్కడ నేను పెడుతుంటాను కదా. అలాగే నేను ఆ రోజు దానికి ముందు వీక్ రోజు మన రేవంత్ రెడ్డి గారు బ్రదర్ జగదీష్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఆయన డాన్స్ చూసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సరదా కూర్చుని వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసాము. ఆ ఫొటోస్ అన్ని కూడా నేను పెడితే డాడీ స్టేటస్ పెట్టుకున్నారు. మై సన్ ఈజ్ మీటింగ్ జగదీష్ రెడ్డి గారిని కలిశారు, అది ఇది అని చెప్పి మా మేఘనాని అడిగి ఎలా పెట్టాలమ్మా అని చెప్పి స్టేటస్ ఫొటోస్ అన్ని పెట్టుకున్నారు ఆయన. సో ఇంకో 1 వీక్లో అంటే ఇంకొక షోకి డెట్రాయిట్లో చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ నాకు ఈవినింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. నాకు మార్నింగ్ ఒక అరౌండ్ 10 o'clock కాల్ వచ్చింది, డాడీ లేరు అని చెప్పి. ఆ రోజు నాకు ఏం చేయాలో అర్థం కాల. పర్ఫామ్ చేయాలా, ఆర్గనైజర్స్ చెప్పాలా, అంతమంది ఉన్నారు, టికెట్స్ కొన్నారు, లేకపోతే అంత మెయిన్ గెస్ట్ నేను, అక్కడ నేనే పర్ఫామ్ చేయాలి, చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక పక్కన ఏడుస్తున్నాను గట్టిగా. లోపల వీడియో కాల్ చేస్తున్నాను. వీడియో కాల్లో చూసి డాడీని లేవండి డాడీ అని ఏడుస్తున్నాను. ఆ టైంలో నాకు బిగ్ సపోర్ట్ మేఘనా. నువ్వేమనుకుంటున్నావు, నీ మనసులో ఏమని చెప్పు అని డాడీ నాకు లాస్ట్ మినిట్లో యూఎస్ వెళ్ళే ముందే చెప్పారు. నాకు ఇన్ కేస్ నాకు కొంచెం అటు ఇటుగా ఉంది కదా హెల్త్, ఏదైనా అయినా కూడా నువ్వు కంప్లీట్ చేసిరా, నువ్వు మాత్రం ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు, నువ్వు మంచిగా చేసుకునిరా పర్ఫార్మెన్స్ అని చెప్పారనమాట. అలాగే పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నేను ఆర్గనైజర్స్కి చెప్పాను డాడీ పాజిటివ్ అని చెప్పి. అప్పటిదాకా చెప్పలేదు. పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు షాక్ అయ్యారు. నిజంగా ఎలా చేశారు మీరు ఇంత హ్యాపీగా, అంత ఎలా జనాల్ని మీరు తీసుకొచ్చారు. కళాకారుడు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అది, మన కళకి న్యాయం చేయాలి కాబట్టి నేను అలాగే చేశాను. చేసిన తర్వాత టికెట్ బుక్ చేస్తున్నాను, వాళ్ళు బుక్ చేశారు టికెట్, ఇమీడియట్గా బయలుదేరుతున్నాను. మిగతా కార్యక్రమం అంతా ఓన్లీ సింగిల్ హ్యాండెడ్ మేఘనా. మీరు అన్నట్టు అక్కడ కోడలు కాదు, కూతురు. ఎందుకంటే అదే టైంలో వీళ్ళ ఫ్యామిలీలో ఒక శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుంది అదే రోజు. అందరు అక్కడ ఉన్నారు. అది అందరు ఆపుకుని శ్రీమంతం క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే వాళ్ళ సైడ్ ఫ్యామిలీ కాబట్టి అందరు చాలా మంది వచ్చారు ఊర్ల నుంచి. అక్కడంతా బిజీగా ఉన్నారు. మీరు ఎవరు రాగా నేను చూసుకుంటాను. మేఘనా ఒక్కతే అన్ని క్యాన్సిల్ చేసుకుని మేఘనా వచ్చి డాడీని తీసుకొచ్చి డాడీ వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి అన్నీ చేసింది అనమాట. ఎప్పటికీ మర్చిపోలేనిది ఏంటంటే మేఘనా నాకు బలమైన సపోర్ట్, నా పేరెంట్స్ని బంగారంలా చూసుకుందండి.
నా పేరెంట్స్ ఉన్నంత వరకు, మా మదర్ మా ఫాదర్ ఉన్నంత వరకు ప్రతిసారి మేఘన గురించి పొగుడుతూనే ఉండేవాళ్ళు. నాకంటే కూడా మా కూతురు మా కోడలు కాదు, మా కూతురు అని చెప్పి. మా అమ్మగారు చనిపోయినప్పుడు దహన సంస్కారానికి మేము విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ విలేజ్లో అందరూ మీరే అంట కదా మా అమ్మని చూసుకుని, అప్పుడు దాకా మాకు తెలియదు అసలు. అంటే మా అమ్మ అంతమందికి చెప్పేసింది ఊర్లో ఫోన్లో, నా కోడలు చూసుకుంటుంది, నా కోడలు ఇంత బాగా చూసుకుంటుంది అని. ప్రతి ఒక్కరు మేఘనని అడిగేవారు అన్నారు, మీరే అంట కదా బాగా చూస్తున్నారు, మీరే అంట కదా అమ్మని మందులు ఇప్పించారు, చాలా రకాలుగా, ఒకటని కాదు. ఇంక ఏ అవసరం ఉన్నా కూడా ఫస్ట్ నాకు రాదు కాల్, మేఘనాకే చేసేవారు. మా డాడీ కానీ మా అమ్మ కానీ, మేఘనా నాకు ఇది కావాలి, మేఘనాకే తనే మొత్తం ఒక కూతురులాగా చూసుకుందాను లాస్ట్ వరకు. బిగ్ సపోర్ట్. అది కనుక వేరే అమ్మాయి ఉంటే నా లైఫ్లో ఖచ్చితంగా ఇలా అయి ఉండేది కాదు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, 3 years అసలు మేము మాట్లాడుకోలేదు, మా మదర్ ఫాదర్ నేను, అసలు ఇంటికి వెళ్ళడం ఏం జరగలేదు. ఆ 3 yearsలో మా ఆవిడ మ్యాజిక్ చేసింది, పేరెంట్స్ని దగ్గర చేసింది. అసలు వాళ్ళతో చాలా మంచి బాండింగ్ ఏర్పడింది మేఘనాకి. చాలా అవన్నీ ఎప్పటికీ మర్చిపోయాను లైఫ్లో తను నేను. సూపర్ సార్. అండ్ ఇంటర్వ్యూ లాస్ట్కి వచ్చాము, నా దగ్గర ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఉన్నాయి, సో అవి కంప్లీట్ చేద్దాము. ఇది మాత్రం సీరియస్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, స్కిప్ చేయకూడదు, ఆన్సర్ మాత్రం కావాలి. సాగర్ గారితో ఏంటి మీకు గొడవలు? సాగర్ మొన్న కూడా వచ్చాడు కదా ప్రీమియం, గొడవలు లేవే, మొన్న మంచిగా హక్ చేసుకుని బాగా చేసి చూడాలి అన్నాడు అని. చెప్పండి నిజంగానే, అంటే మధ్యలో కొన్ని సంవత్సరాలు మీ ఇద్దరు కొన్ని సంవత్సరాలు నేను టచ్ లో లేను. టచ్ లో లేరు కాదు, కాన్షియస్ గా దూరం పెట్టారు. నిజమా అబద్ధమా? సాగర్ని అంటే తను చెప్పుకుంటాడో తెలియదు కానీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది, మంజులా నాయుడు గారికి పరిచయం చేసింది, చక్రవాకంలో పెట్టించింది నేనే అన్నాడు. యా, అది తనకి తెలుసు, మరి తను చెప్పుకుంటాడో నాకు తెలియదు. బట్ తనకి కార్ డ్రైవింగ్ నేర్పించింది, నన్ను బావా అంటూ చాలా క్లోజ్ అనమాట. నాతోనే ఉండేవాడు, నాతో తిరిగేవాడు బ్యాచులర్ గా ఉన్నప్పుడు. సరే మంచి ఫ్రెండ్ కదా అని చెప్పి నేను పరిచయం చేశాను, అంతా అయిపోయింది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. తర్వాత మొగల్ రేకుల్లో తన క్యారెక్టర్ వస్తుంది, ఇద్దరం కలిసి చేస్తున్నాము. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం మా ఇద్దరికి కొంచెం ఫ్రెండ్షిప్ కాస్త కొంచెం సరే ఓకే కొంచెం దూరంగా ఉందాం అని చెప్పేసి దూరంగా ఉండేవాళ్ళం. టచ్లో ఇంకా మనకి అంటే ఓపెన్గా చెప్పాలని అంటే చిన్నవి అన్నీ కూడా చిన్నది కాస్త కొంచెం పెద్దది రప్చర్ అయిపోతుంది కదా, లైక్ దాంతో వద్దులే ఎందుకు మన లైఫ్లో జర్నీ చేయడం అనుకున్నాను. బట్ ఎవరు పర్సెప్షన్లో వాళ్ళు కరెక్ట్, ఎవరిని రాంగ్ అని నేను చెప్పను. తను అనుకున్నది తను కరెక్ట్ ఏమో, నేను అనుకున్నది నేను కరెక్ట్ ఏమో అనుకుని దూరంగా ఉన్నాను తప్పితే. ఇప్పుడు మొన్న మొగల్ రేకుల్లో దయా క్యారెక్టర్, నా తమ్ముడు క్యారెక్టర్, తను హార్ట్ అటాక్తో చనిపోయారు. అప్పుడు తను కలిసాడు అనమాట ఆ రోజు. ఆ రోజు కలిసినప్పుడు అసలు ఏంటి తనే వచ్చి హక్ చేస్తున్నాడు, ఎలా ఉన్నావు అది ఇది అని చెప్పి. అంటే సో అప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా కాల్స్, మొన్న కూడా అప్రిషియేట్ చేశాడు కాల్ చేసి, డార్లింగ్ కలుద్దాం మళ్ళీ. అసలు ఒక్కసారి ఫోన్ మాట్లాడినప్పుడు మేము అన్నీ మాట్లాడుకున్నాం ఒక్కసారిగా, లైక్ ఎలా ఉంది లైఫ్, ఎలా జరుగుతుంది, నా లైఫ్లో ఏం జరుగుతుంది, తన లైఫ్లో ఏం జరుగుతుంది, అండ్ మన స్టార్టింగ్ నీకు గుర్తుందా మనం పెద్ద యాక్సిడెంట్ మిస్ అయ్యాము అన్ని తను చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను చెప్పుకుంటూ వస్తున్నాను. బాగా అనిపించింది. ఏం యాక్సిడెంట్ అది? అంటే లైక్ ఫ్లైఓవర్ మన ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం దగ్గర నేనే డ్రైవింగ్ నేర్పిస్తున్నాను ఆ కార్ లో, మనోడు డ్రైవ్ చేస్తున్నాడు, ఎదురుగా బస్సు వస్తుంది, మనోడికి ఎట్టేలాగా తెలియట్లేదు, ఎదురుగా బస్సు ముందుకు వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్ గా బస్సు దగ్గర నుంచి ఇక్కడ దగ్గర వచ్చినది నేను స్టీరింగ్ నేను పక్క నుంచి ఇట్లా తిప్పాను అనమాట. తిప్పితే ఇట్లా లెఫ్ట్కి వెళ్ళి ఇలా స్పీడ్ వెళ్ళి ఆపేసాం. అది లైఫ్ అది మనోడు ఇప్పుడు మన కూడా చెప్తున్నాడు, అమ్మా పెద్ద యాక్సిడెంట్ మిస్ చేసాం మన ఇద్దరం అసలు లైఫ్ లో అని. ఇప్పుడంతా ఓకేనా? ఇప్పుడంతా ఓకే అండి, హీస్ ఫైన్. ఓకే. అండ్ మీ ఇంటర్వ్యూకి వస్తుందంటే మీ లేడీ ఒక ఫ్యాన్ ఒక క్వశ్చన్ అడగమనింది. చెప్పండి. మొగల రేకుల్లో మీద చక్రవాకంలో ప్రీతి ఆమె, వీరిద్దరిలో ఇంద్రనీళ్ళకి ఎవరంటే బాగా ఇష్టం? అసలు వీళ్ళిద్దరు ఇప్పుడు టచ్ లో ఉన్నారా లేరా? ఇద్దరు టచ్ లో ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు టచ్ లో ఉన్నారు. మొన్న రీసెంట్ గా కూడా ఒక షో చేసాము, ఆదివారం పరివారం అని చెప్పి. 20 years తర్వాత కలిసింది అమ్మాయి నాకు. 20 years తర్వాత ఫోన్ లో టచ్ లో ఉండేవాళ్ళం కానీ తను బాంబే వెళ్ళిపోయింది. తను బాంబే హిందీ సీరియల్స్ లో వర్క్ చేస్తుంది, ప్రీతి అమీన్. సో మొన్న వచ్చినప్పుడు ఇద్దరం కలిసి షో చేయగానే అసలు అది పెద్ద వైరల్ అయింది అసలు. అంటే నియర్స్ లవ్ స్టోరీ మాది అంటే సీరియల్లో, లైక్ చాలా బాగా అనిపించింది నాకు కూడా తను చూసిన తర్వాత. ఇద్దరిలో క్లోజ్ అంటారా, ఎక్కువ టచ్ లో ఉండేది మేధ మొగల్ రేకుల్లో మేధ వచ్చేసి బర్త్డే విషెస్ కానీ ఆర్ మెసేజెస్ లో కానీ బాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదా క్లోజ్గా ఉండేది మేధ. కానీ ఎక్కువ రొమాంటిక్ సీన్స్ స్క్రీన్
స్క్రీన్ ఇంటిమసీ ఎక్కువ ప్రీతి అమీన్తో చాలా స్క్రీన్ ఇంటిమసీ. అసలు అప్పట్లోనే మేము లవ్ సీన్స్ ఎన్ని చేసామండి బాబు చక్రవాకంలో. పెద్ద క్రియేట్ చేసిన 2003లో టీవీలో అసలు అలాంటి సీన్స్ నాకు తెలిసి ఎవరు చేయలేదు అంత ధైర్యంగా. నాకు బాగా గుర్తు పాట వచ్చేటప్పుడు ఏదో ఒక మాంటేజ్ షాట్ పడుద్ది, మీరు బండి తోలుతా ముందు కూర్చొని పెట్టుంటారు అనమాట. ఆ రోజు ఫస్ట్ డే షూట్, నాకు సెకండ్ డే నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ ఎందుకు వచ్చింది? ఆ వయసు అలాంటిది, ఆ ఏజ్ అలాంటిది. మేడం అడిగారు, మేడం ఒకటే నవ్వు, అరే ఫీవర్ ఎందుకు వచ్చిందిరా నీకు? నాకు నెక్స్ట్ డే షూటింగ్ వెళ్తే ఫీవర్ వచ్చింది నాకు. మంజునాథ్ గారు అడిగింది. మంజునాథ్ గారు వెరీ ఫనీ థింగ్ అనమాట. నెక్లెస్ రోడ్ లో అప్పుడే నెక్లెస్ రోడ్ కడుతున్నారు, ఆ అమ్మాయిని ముందు కూర్చోబెట్టి కొన్ని షార్ట్స్ అలా చేస్తూ ఉన్నాం, డ్రైవింగ్ అలా చేస్తుంటే షీఈస్ వెరీ ప్రొఫెషనల్. నాకు అది కొత్త, నేను జస్ట్ నేను బాన్ యాక్టర్ ఏం కాదు, అది నాకు కొంచెం కొత్తగా ఉంది. అది నెక్స్ట్ డే ఫీవర్ వచ్చింది. తర్వాత బాగా అలవాటు అయిపోయింది. అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా, మంచి రొమాంటిక్ సీన్స్, లవ్ సీన్స్. అసలు మేఘనా నన్ను లవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్, ప్రీతి అమీన్ నాది ఫస్ట్ నైట్ సీన్ ఒకటి ఉంటుంది, దానిలో ఒక సాంగ్ ఉంటుంది, మంజునాథ్ గారు ఒక సాంగ్, చాలా రొమాంటిక్ సాంగ్, మంచి బ్యూటిఫుల్ సాంగ్, రొమాంటిక్ షార్ట్స్ కొన్ని ఉంటాయి. అక్కడ కనెక్ట్ అయింది మేఘ్నా. ఆ సాంగ్ పర్టికులర్ గా చూసి నాకు మెసేజ్ చేసింది. అప్పుడు దాకా నేను వెనకపడుతున్నాను మేఘ్నా, పెళ్లి చేసుకో అని. చాలా రిజెక్ట్ చేసింది 9 times అలాగా. తర్వాత ఆ సాంగ్ చూసిన తర్వాత తన మెసేజ్ పెట్టింది, యూ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ దట్ పర్టికులర్ సీన్స్, చాలా బాగున్నారు ఇద్దరు అని చెప్పింది. తర్వాత నువ్వు మాత్రం బాగా చేసావు అని చెప్పింది. అది దొరికిపోయింది కదా అని నేను సరే పెళ్లి చేస్తున్నావా అన్న. ఆన్సర్ లేదు. నెమ్మదిగా అలా కొంచెం ఫ్రెండ్షిప్ అలా పెరిగి ఇంకా పెళ్లి దాకా వచ్చింది అన్నమాట మాది. సో అంటే మీరు చక్రవాకం గురించి కానీ మొగల్ రేకుల గురించి కానీ చెప్తుంటే చూసే వాళ్ళకే కాదు అందరికీ కూడా, ఇప్పుడు నాకైనా ఇక్కడ లైవ్లో కూర్చొని నేనైనా సరే వాటన్నిటిని ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ మాకు ఒక చిన్ననాటి జ్ఞాపకాలు. సో అంత అద్భుతమైన సీరియల్స్ అవి. సో లాస్ట్ వచ్చేసి యాక్చువల్గా నేను వీటికి విరుద్ధం, బట్ చాలామంది అడగమంటే అడుగుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా, సో అక్కడ నుంచి మీకు ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది? ఇది చాలా మంది మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్తారా? ఇది చాలా మంది మీ ఫ్యాన్సే అడగమన్న క్వశ్చన్. సో యాక్చువల్ నేను సంపాదన గురించి ఆస్తుల గురించి మాట్లాడను, బట్ ఈ క్వశ్చన్ మాత్రం తప్పక అడగమన్నారు. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఒక మంత్ ఒకలా ఉంటుంది, ఒక మంత్ ఒకలా ఉంటుంది, మన వ్యూస్ ని బట్టి ఉంటుంది. ప్లస్ ఒక మంత్ రెమ్యునరేషన్ అంటే మంత్లీ ఇన్కమ్ ఇంత ఉంటే ఇంకొక మంత్ తగ్గుతుంది, ఒక మంత్ పెరుగుతుంది. అలా అని మనం పర్టికులర్ గా ఎవ్రీ మంత్ ఇలా వస్తుందని మనం చెప్పలేము. సో దాన్ని బేస్ చేసుకుని అయితే నేను వర్క్ చేయను. ఎందుకు అని అంటే, బికాస్ వీ హ్యావ్ అ బిజినెస్, ఫుడ్ బిజినెస్ ఉంది కాబట్టి అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మా మెయిన్ బిజినెస్ ఫుడ్ బిజినెస్. దీనిలో మీరు చూసుంటే మా ఛానల్లో 10 మందికి ఉపయోగపడే విధంగానే ఉంటాయి కాబట్టి, బ్లాగ్స్ కానీ ఆర్ ఇన్ఫర్మేషన్ కానీ, కుకింగ్ వీడియోస్ చాలా మందికి తెలుస్తుంది. అంటే ఫేక్ టైటిల్స్ ఎప్పుడు పెట్టలేదు మేము. కొలాబరేషన్స్ కూడా చాలా తక్కువ. అసలు జెన్యూన్ అయితే అది కూడా చాలా డెప్త్ వెళ్ళి అది జెన్యూన్ గా ఉంది కొలాబ్ అని అంటేనే చేస్తాం. అది 10 మందికి ఉపయోగపడుతుంది అంటేనే. ఈ ఫీడ్ ద హంగ్రీ అని చెప్పారు కదా, ఫీడ్ ద హంగ్రీ గురించి కొన్ని వ్లాగ్స్ చేస్తాం దీనిలో. ప్లస్ తనకి కుకింగ్ పిచ్చి, కుకింగ్ వీడియోస్ చేస్తాము. ఇంకేదన్నా జనాలకి మంచి చెప్పాలనుకున్నప్పుడు ఒక మంచి పాయింట్స్ తీసుకుని మాట్లాడతాము. అన్ని ఇలాంటివి ఉండే తప్పితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాంగ్ అంటే లైక్ థంబ్నెయిల్స్ కొంతమంది పెడుతుంటారు భయంకరంగా, మ్యాటర్ వేరే ఉంటుంది. ఎప్పుడు లేదు అది అలాంటిది అసలు మన ఛానల్ అది నమ్ముకుని అయితే నేను సంపాదించట్లేదు యూట్యూబ్ ఛానల్. సో అందుకే నేను ఇన్కమ్ ఎంత అని చెప్పలేను. సో ఇన్కమ్ గురించి అడిగేటప్పుడు నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, యాక్చువల్గా ఇది జనాలకు తెలియాలి. సో ఇదే లాస్ట్ క్వశ్చన్ క్లోజ్ చేద్దాం. కరోనా తర్వాత అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు, అంటే నేను చాలా మీ దగ్గర సోర్స్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది, కరోనా తర్వాత మీరు కానీ అంటే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కొంత స్ట్రగుల్ అయ్యారు, వాస్తవం అది. కానీ మీ కపుల్కున్న క్రేజు, మీకున్న రీచ్ ప్రకారం చూసుకుంటే మీరు కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఆ రోజుల్లో ఒక 10 లక్షలు కావాలంటే 10 లక్షలు, 15 లక్షలు కావాలంటే 15 లక్షలు ఆఫర్స్ కూడా వచ్చినాయి అని తెలుసు. ఎందుకు చేయలేదు? తనకేనే కాదండి, చెప్తున్నాను కదా, జనాల్ని మిస్గైడ్ చేయడం అనేది ఫస్ట్ నుంచి కూడా మాకు అలవాట్లేదు. దాని గురించి మనకు తెలుసు, దానివల్ల మనం ప్రాఫిట్ పొందొచ్చు కానీ, బట్ జనాలు అయితే మిస్గైడ్ అయ్యి వాళ్ళు అనవసరంగా రాంగ్ రూట్లోకి వెళ్తారు. నేను ఇప్పటికీ చెప్తాను, ఇప్పుడున్న జనరేషన్ అందరికీ చెప్తాను, వాళ్ళ పేరెంట్స్ చెప్తాను, ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్కి, మీరు మొబైల్లో ఏం చూస్తున్నాడు వాడు, మొబైల్ ఇచ్చేసి వదిలేయకండి. మొబైల్లో ఏమేమి డౌన్లోడ్ చేసుకున్నాడు, మొబైల్లో ఏమేమి వీడియోస్ చూస్తున్నాడు, కరెక్ట్. ప్రతిదీ మీరు మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి.
మీరు బిజీలో పడి మీ పిల్లల్ని వదిలేస్తే ఆల్రెడీ సగం నాశనం అయిపోయింది సొసైటీ బికాస్ ఆఫ్ మన సోషల్ మీడియా. ఇప్పుడు మంచి కంటే చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అవును. ఇప్పుడున్న జనరేషన్. సో అలా పాడైపోతుంది సొసైటీ, మొత్తం పాడైపోతుంది. సో దానివల్ల అన్ని ఆఫర్స్ వచ్చినా దీనివల్ల మనకి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యూజ్ ఉంటుందా లేదా, మనం పర్సనల్గా ఎంజాయ్ చేస్తాం మనీని కానీ అంతా కానీ దానివల్ల పబ్లిక్ నాశనం అయిపోతారని చెప్పి మేము ఇప్పుడు దాకా బెట్టింగ్ యాప్స్ కానీ ఎంత కష్టంలో ఉన్నా కూడా ఎవరు ఎంత పెద్ద ఆఫర్స్ ఇచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో మన కష్టాన్ని మేము నమ్ముకున్నాము. ఏదో సరదాగా లిమిటెడ్ వర్షన్లో ఒక ఆవకాయ సీజన్లో ఆవకాయ పెడదాము కొన్ని అని చెప్పి మా మరదలు చెప్పింది, యూఎస్లో ఉంటున్నాను, మేఘ్నోల్ సిస్టర్, అని స్టార్ట్ చేసాం. సీరియస్గా కూడా కాదు, సరదాగా స్టార్ట్ చేసిన బిజినెస్ భగవంతుడు చాలా సీరియస్ చేసేసాడు. లైక్ ఇంకా అదే 2 yearsలో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా క్లిక్ అయింది మీరు బిజినెస్. కష్టంలో ఉన్నప్పుడు కూడా జనాలు మంచి కోరారు కదా, అవును, ఆ జనాల వల్లే మీకు ఈరోజు సక్సెస్. ట్రూ అండి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. అంటే మనం ఒకరికి మంచి అంతే. చేస్తే డెఫినెట్లీ ఒకరికి మంచి కోరుకుంటే భగవంతుడు డెఫినెట్లీ మనకు మంచి చేస్తాడు. సో ఎందుకంటే ఇందాక చెప్పాను, మీరు మేఘనా గారు కలిసి ఉంటే కొన్ని లక్షల మంది మీ ఆ వీడియోస్ కానీ ఎందుకు ఎంజాయ్ చేస్తామంటే ఆ రిలేటబుల్ థింగ్ అనమాట. మా వాళ్ళు, మా ఫ్యామిలీ, మా మేఘన, మా ఇంద్రనీలు. అందరూ అదే సో మీరు అది సంపాదించుకున్నారు. సో ఈ రాబోయే జర్నీలో ఏదైతే మీరు అచీవ్ చేయాలని కోరుకుంటున్నారో అవన్నీ అచీవ్ చేయాలని, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అచీవ్ చేసిన తర్వాత ఒక ఇంకా సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత దీనిలో నేను సక్సెస్ అనేది నా పెద్ద రేంజ్ తక్కువ రేంజ్ నేను ఎప్పుడు ఆలోచించుకోండి. ఇద్దరం అదే అంటాం, ఏదైనా కూడా ఇప్పుడే. మనం ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. మనం మాట్లాడాలనుకున్నా, మనం మంచి చెప్పాలనుకున్నా ఈ రోజు చెప్పామా అయిపోయింది. రేపు మనం ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత చెప్దామా అనేది కూడా లేదు నాకు. ఏదో అందరూ ఒకటే, అందరు హ్యూమన్సే, ప్రతి ఒక్కరు మనుషులే. మనం ఏం భగవంతులం కాదు, మనం ఏదో సొసైటీలో పెద్ద క్రియేటర్స్ కాదు. నేను అందరిని అలా చూస్తాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, నా సొంత మనుషులా, నా తమ్ముళ్ళలాగా, నా ఇంట్లో మనిషిలాగానే చూసుకుంటాను. నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం పెడతాను. నేను కూర్చునే టేబుల్ మీదే వాడిని కూర్చోబెడతా. ఇంటికి వస్తే ఇంకెందుకు కూర్చోండి లేదా అక్కడ కూర్చొని తినండి ఏ రోజు చెప్పను. అలాగా వాళ్ళకి పండుగ వస్తే మాతో పాటు పండగకి వాళ్ళకి బట్టలు కొంటాను. అలా ఉంటేనే అందరూ సమానం అనుకుంటేనే హ్యాపీగా ఉంటామండి. కరెక్ట్. సో నేను ఇది నమ్మను, సక్సెస్ ఫెయిల్యూర్ గొప్ప తక్కువ అనేది మాత్రం ఏ రోజు నేను నమ్మనండి. సూపర్. వీఆర్ జస్ట్ హ్యూమన్స్. ఉన్నంత వరకు హ్యాపీగా లైఫ్ని ఎటువంటి బాధ లేకుండా హెల్దీగా ప్రశాంతంగా ఉండాలి అంతే. సూపర్. నాకు యాక్చువల్గా మీ యాక్టింగ్ కెరీర్ గురించి, శంబాల గురించి మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు. నాకు అంతకంటే పెద్దది తెలిసింది. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, పేరు వచ్చిన తర్వాత ఎంత బాధ్యతగా ఉండాలి. సో ఎవ్రీథింగ్ అసలు ఇంద్రనీల్ అంటే ఏందో తెలిసింది ఇంటర్వ్యూ ద్వారా. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి పాయింట్స్ అడిగారు. థ్యాంక్ యూ. అంటే నాకు నిజంగా భయం వేసింది ఛానల్కి రావాలంటే. బికాజ్ నేను ఒక ఆల్మోస్ట్ 10 years అనుకోండి ఇంటర్వ్యూస్, 10 or 8 years ఇంటర్వ్యూసే ఇవ్వలేదు. భయం వేసి, బికాస్ భయం ఇన్ ద సెన్స్ రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టి రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఆర్టిస్టుల్ని. సో ఇప్పుడు దాకా జరిగిన ఇంటర్వ్యూస్లో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, ఒక మంచి క్వశ్చన్స్ అడిగారు మీరు. జనాలకి యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడిగారు. చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.